నమస్తే. నేను మీ హారిక. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గర ఉన్నాము. అంటే జనరల్‌గా మనం డాక్టర్స్ ఇంటర్వ్యూస్ చేస్తూనే ఉన్నాం ఈ మధ్య. అయితే ఇప్పుడు నేనొక స్పెషల్‌గా ఒక డాక్టర్ దగ్గరికొచ్చాను. ఈ స్పెషల్ ఏంటి అంటే ఎపియాన్ పెయిన్ మేనేజ్‌మెంట్ థెరపీ. అసలు ఈ పెయిన్ మేనేజ్‌మెంట్ థెరపీ ఏంటి? అసలు పీఆర్‌పీ అంటే ఏంటి? అసలు ఇండియాలో ఫస్ట్ తీసుకొచ్చిన ఈ డాక్టర్ ఫస్ట్ మీకు పరిచయం చేస్తాను. డాక్టర్ సుధీర్ దారా, ఫౌండర్ ఆఫ్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎపియాన్. సార్ నమస్తే సార్. నమస్కారమ్మా. సార్ ఎలా ఉన్నారు? బాగున్నామ్మా, మీరు ఎట్లున్నారు? బాగున్నాను సార్. సార్ ఫాదర్ ఆఫ్ పిఆర్పి అనుకోవచ్చా? మిమ్మల్ని అనొచ్చు అంటారా? అంటే ఫాదర్ ఆఫ్ పిఆర్పి అంటే అది పెద్దవాడు. కాకపోతే ఈ పిఆర్పి అన్న ట్రీట్మెంట్, ఈ ప్లాస్మా థెరపీ అన్న ట్రీట్మెంట్ ని ధైర్యంగా, అంటే అది ఆల్రెడీ ఉంది ఇండియాలోనే, దాన్ని ధైర్యంగా ఈ జాయింట్ పెయిన్స్ కి ఏవైతే ఆపరేషన్స్ జరుగుతున్నాయో వాటిని ఆపడం కోసము దాన్ని, ఆ ఆపరేషన్స్ అన్నిటిని ఛాలెంజ్ చేస్తూ దాన్ని, ఆ పిఆర్పిని నేను మన ఇండియాలో ప్రవేశపెట్టాను కాబట్టి ఆ వర్డ్ యూజ్ చేయొచ్చు. అందుకే నేను యూజ్ చేస్తున్నాను సార్. అందుకే మీ పర్మిషన్ అడిగాను. అండ్ సార్ ఇప్పుడు ఈ పిఆర్పిని మీరు ఫస్ట్ ఇండియాలోకి తీసుకొచ్చారు. అంటే అంతకు ముందు మన ఇండియాలో లేదు అంటారా? ఉంది. పిఆర్పి అన్నది ఒక 30-40 ఇయర్స్ బ్యాకే దీనికి ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్స్ ఇచ్చింది, చేసుకోమని. ఎందుకు ఇచ్చారు అంటే, ఇప్పుడు ప్రతి మనిషికి కూడా 35-40 ఏళ్ళు దాటిన తర్వాత ఈ జాయింట్ పెయిన్స్ రావడం సర్వసాధారణం. అది మోకాలు నొప్పి అవ్వండి, షోల్డర్ పెయిన్ అవ్వనివ్వండి, స్పైన్ అవ్వనివ్వండి, హిప్ జాయింట్ అయినా కానీ, ఇతర ఏ జాయింట్స్ అన్నా కానీ. ఎందుకంటే జాయింట్స్ మన పనుల వల్ల, మనం చేసే యాక్టివిటీస్ ద్వారా, మన ఆహారపు అలవాట్ల ద్వారా, పొల్యూషన్ వల్ల, సో మన బాడీ వెయిట్ తోటి, మనం చేసే పనుల వల్ల కూడాను అరుగుతూ ఉంటాయి. అరిగాయంటే నొప్పిగా మారుతాయి. సో ఇవి నొప్పిగా మారినప్పుడు ఏమవుతుంది, మనము ఇనిషియల్గా ఏముందిలే నొప్పి ఉంది కదా అని చిన్న ట్యాబ్లెట్స్ వేసుకుంటాం, తగ్గించేసుకుంటాం. 2 రోజులు 3 రోజులు తగ్గిపోతుంది. పోయిందిలే ఏదో చిన్న నొప్పి అనుకుంటా, మళ్ళీ 2 months తర్వాత మళ్ళీ వస్తుంది, మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకుంటాం, ఈసారి తగ్గదు, డాక్టర్ దగ్గర పోతాం. జాయింట్ పెయిన్స్ తోటి చూస్తారు, ఒక ఎక్స్రే తీస్తారు, ఈ జాయింట్ అరిగిపోయింది, సరే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అని. అలా 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 ఒక 3-4 నెలలు 5 నెలలు అయినాక మళ్ళీ నొప్పి వస్తుంది, లేదంటే ఉన్న నొప్పే పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ డాక్టర్ దగ్గర వాళ్ళు చూసి, బాబు నీ జాయింట్ అరిగిపోయింది, ఇంకా ఆపరేషన్ చేసుకోవాలి. సో ఇది జరుగుతుంది. ఇది జాయింట్ పెయిన్స్కి ఒక పెద్ద ఆపరేషన్. మోకాలు తీసుకోండి, మోకాలు ఆపరేషన్, మోకాలు మార్చేస్తారు, కొత్తవి పెడతారు. జబ్బు కానటువంటి అరుగుదల అది న్యాచురల్గా జరుగుతుంటుంది. అరుగుదల అనేది న్యాచురలే. జుట్టు ఊడిపోయినట్టు, జుట్టు తెల్లగబడుతున్నట్టు, మడతలు స్కిన్ మీద వచ్చినట్టు ఒక చేంజ్ అంతే. కాకపోతే నొప్పి తీస్తుంది కాబట్టి మనం డాక్టర్ దగ్గర పరిగెత్తాం. అట్లా న్యాచురల్గా ఆటోమేటిక్గా మీ ఏజ్ ప్రకారము ఏదైతే అరుగుదల వల్ల వచ్చే నొప్పికి అంత పెద్ద ఆపరేషన్ చేయాలా అన్నది ఎప్పుడో గవర్నమెంట్కి, ఇన్వెస్టిగేటర్స్కి, సైంటిస్ట్కి ఆలోచన వచ్చి, అరే ఇది ఈ అరుగుదలని న్యాచురల్గా కూడా చేయొచ్చని ఈ పిఆర్పి పద్ధతిని 40 సంవత్సరాల క్రితమే వరల్డ్లోను, ఇండియాలోను స్టార్ట్ చేశారు. కానీ దీన్ని పైకి రానివ్వాల. ఎందుకు? చిన్న ఇంజెక్షన్తో జాయింట్ని ఇంత బాగా బ్యూటిఫుల్గా రికవర్ అవుతుందన్న నిజాన్ని తొక్కేశారు. ఎందుకంటే ఈ ఆపరేషన్స్ అన్నవి వాటిలో చాలా మనీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇండస్ట్రీ, పెద్ద ఇండస్ట్రీస్ అవి. సో ఇండస్ట్రీస్తో ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంటు, తర్వాత ప్రైవేట్ కంపెనీస్కి ఎంతో లాభాలు, డాక్టర్స్కి లాభాలు, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి కూడాను. అంటే ఓ చిన్న ఇంజెక్షన్తో పోయేదానికి పెద్ద ఆపరేషన్ క్రియేట్ చేయడం వల్ల చాలామంది లబ్ధి పొందుతారు. కాబట్టి ఈ పిఆర్పిని తొక్కిపెట్టారు. దీనిని ఆల్రెడీ ఈ పిఆర్పి ఏదైతే ఉందో అది ఉందని తెలిసిన ఎవరు తీసుకురాలేకపోయా. నేను 2017లో దీన్ని రీసెర్చ్గా చేసి అసలు రియల్గానే ఇది పనిచేస్తుందా లేదా అని తెలుసుకొని 2007లో ఇపియాన్ అనే హాస్పిటల్ స్టార్ట్ చేసి ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఒక 2-3 monthsలోనే ఈ ట్రీట్మెంట్లో ఎంత మంచి రిజల్ట్, అద్భుతమైన ఏ రిజల్ట్ అయితే ఉంటుందో నేను గ్రహించి నా పేషెంట్స్ మీద చేసినప్పుడు, అప్పటి నుంచి ప్రారంభమైన నా జర్నీ ఇప్పుడు రిటర్న్ చూడకుండా 2017 నుంచి 2024లో ఈ 7 సంవత్సరాలను మోకాళ్లకు మటుకే పిఆర్పి 60,000 కేసులు చేశాను. 60,000 2017 నుంచి 2024.
ఇప్పుడు కూడా మా సర్వర్లో అందరి పేషెంట్స్ డేటా ఉంటుంది. ఈ 60,000 మందిలో దగ్గర దగ్గర 90 నుంచి 95% సక్సెస్ రేట్ ఉంది. ఓకే. అంటే 100 మందికి పిఆర్పి నేను మోకాళ్ళకి చేస్తే 90 నుంచి 95 మంది హ్యాపీగా ఉన్నారు ఈ రోజుకి కూడా, ఈ 7 ఇయర్స్లో. సో అందుకని ఇప్పుడు నేను చెప్పేది అందరికీ ఒకటే, మీ జాయింట్స్ కానీ స్పైన్ కానీ, ఏ జాయింట్ అయినా కూడాను, సర్వైకల్ స్పైన్ కానీ, డార్సల్ స్పైన్ కానీ, లంబార్ స్పైన్లో కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడాను పిఆర్పి అనే ఒక పద్ధతితో ఆపరేషన్ కంప్లీట్గా మీరు అవాయిడ్ చేయవచ్చు, చేసుకోవచ్చు అన్న ఒక నిజాన్ని నమ్మండి. పిఆర్పిని నమ్మి హ్యాపీగా సర్జరీస్ని అవాయిడ్ చేసుకోండి.